మనోహరి, నుదుట బాసికం, పుగ్గన చుక్క, చేతిలో కొబ్బరికాయ తప్ప దాదాపుగా నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావు మనోహరి. మరి జరగబోయేది నా పెళ్లి కదా. ఇంతకీ ఆ కిల్లర్ వచ్చాడా లేదా? ఆల్రెడీ రీచ్ అయ్యాడు. ఇదిగో ఈ ఫోన్లో జోకర్ పేరుతో ఆ కిల్లర్ నెంబర్ ఫీడ్ చేసింది. నేను సైగ చేసినప్పుడు వాడికి కాల్ చేయి. ఇది డమ్మీ బ్లడ్. పద. ఇదిగో రిమోట్. నువ్వు కిల్లర్కి ఫోన్ చేశాక వాడు డమ్మీ బ్లడ్తో షూట్ చేస్తాడు. వెంటనే నువ్వు ఈ రిమోట్ నొక్కు. బ్లడ్ ప్యాకెట్ బ్లాస్ట్ అయ్యి డమ్మీ బ్లడ్ బయటకు వస్తుంది. ప్లాన్ బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అయి తీరాలి. నాకు వేరే ఆప్షన్ లేదు. ఈరోజు నాకు అమర్కి పెళ్లి జరిగి తీరాలి. ఒకవేళ ఈ పెళ్లిని ఎవరైనా ఆపితే? చెప్పాను కదా, ఈ గుళ్ళో నా దేవుడు కూడా ఈ పెళ్లిని ఆపలేడు అని. జరిగేది హోమం అనుకొని అందరూ వస్తున్నారు. అందరితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వస్తుంది. స్పెషల్ గెస్టా? ఎవరు? బాగ్మతి అలియాస్ బాగి ఊర్ ఆఫ్ మిస్సమ్మ. తనెందుకు వస్తుంది? గది మామూలుది కాదు. మీ ఆయన పెళ్లి చూపులకెళ్ళింది మనోహర్ని జూన్నీకే, కానీ మీ అక్కని పెళ్లి చేసుకొని వచ్చిండు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. మనోహరి మెడల పడాల్సిన తాళి మీ అక్క మెడల పడ్డది. గట్లా మనోహరి మొదటిసారి తన పెళ్లిని మిస్ చేసుకుంది. మళ్ళా రెండోసారి మనోహరి పెళ్లి పీటల దాకా వచ్చింది, కానీ ఆ పీటలపై నువ్వు కూర్చున్నావు. తన మెడల పడాల్సిన తాళి నీ మెడల పడ్డది. గట్ల రెండోసారి కూడా మనోహరి తన పెళ్లి విషయంలో ఓడిపోయింది. ఇది మూడోసారి. ఈసారి తాళిని పెళ్లిని మిస్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మొదటిసారి తన పెళ్లికి అడ్డుపడ్డా మీ అక్కని చంపేసింది. రెండోసారి అడ్డుపడ్డ నిన్ను జాతకం పేరుతో 5 ఏళ్ల పాటు అజ్ఞాతవాసానికి పంపించింది. గట్లా నీ అక్క మీద నీ మీద తను గెలిచింది. ఈసారి అమరేందర్ సార్ని గెలవబోతుంది. మీ ఆయన కూడా మనోహరితో పెళ్ళంటే అయిష్టంగా ఏం కనబడతలేడు. అప్పుడు మీ అక్క లేదని పిల్లల కోసం మనోహరితో పెళ్లికి సిద్ధపడ్డాడు కదా. ఇప్పుడు నువ్వు లేవని పిల్లల్ని చూసుకోనికి తల్లి అవసరమని మనోహరిని పెళ్లి చేసుకుంటే ఆలోచించే బాగి. నలుగురు పిల్లల్ని, గందులోనే ఎదుగుతున్న 2 ఆడపిల్లల్ని ఏ తండ్రి ఒంటరిగా చూసుకోలేడు. తనకి తోడు అవసరం లేకపోయినా గా పిల్లలకి తల్లి కావాలే కదా. నువ్వు లేని 5 ఏళ్ళు మనోహరే గా పిల్లల్ని చూసుకుందే. మనోహరి ఆ రకంగా
అమరేందర్ సార్ ని కన్విన్స్ చేయొచ్చు. మనోహరి మేడల అమరేందర్ సార్ తాళి కట్టొచ్చు. ఇట్లా జరిగే అవకాశం కూడా ఉందే బాగి. అందుకే మనోహరి అంత కాన్ఫిడెంట్ గా కనబడుతుంది. అమర్తో పాటు ఎవరొస్తున్నారో చూడు. ఎవరొస్తున్నారు? పిల్లలు రాతోడొస్తున్నారు. పిల్ల అరుంధతి కూడా వస్తుంది. అది కనిపించట్లేదా నీకు? అదొస్తే ఏమవుతుంది? తన గురించి తెలుసుకో. ఈ పెళ్లి ఆపుతుంది. తనకి శక్తులున్నట్టు తనకే తెలీదు. పైగా ఇక్కడ జరిగేది హోమం కదా, పెళ్ళి అని అస్సలు తెలీదు. ఇంకెలా ఈ పెళ్ళి ఆపుతుంది? అది కాదు. షో, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఆ పిల్ల అరుంధతి కాదు, పెద్ద అరుంధతి కాదు, గుళ్ళో అమ్మవారు కూడా ఈ పెళ్ళి ఆపలేరు. దీని ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా. మంచి చెప్తే విందు, సొంత నిర్ణయం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకోమంటే తీసుకోదు. అయినా దీని మెళ్ళో తాడి పడితే నాకేంటి, పడకపోతే నాకేంట్లే.